Hello all, how are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Sul Prasad. Friends, today in this video session, I'm going to explain one of the important and advanced spoken English concepts, slated to plus V1. ఈ స్లేటెడ్ టు ప్లస్ V1 మనం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే అఫీషియల్లీ ప్లానెడ్ ఆర్ స్కెడ్యూల్ టు హ్యాపెన్ సంథింగ్ ఇన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో అఫీషియల్గా ఏదైనా ఒకటి జరగనుంది లేదా చేయనున్నారు అని తెలిపే సందర్భంలో ఈ స్లేటెడ్ టు ప్లస్ V1 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నేను బోత్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో 5 ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ని ఎవరైతే ప్రాపర్గా అర్థం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ కాన్సెప్ట్ మీద ఒక కమాండ్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us జంప్ ఇన్ టు ది ఎగ్జాంపుల్స్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, స్లేటెడ్ టు ప్లస్ V1. నెంబర్ 1 ఎగ్జాంపుల్ ఇన్ యాక్టివ్ వాయిస్. మన నాయకుడు రేపటి సమావేశంలో ఉపన్యాసం ఇవ్వనున్నారు. మన నాయకుడు రేపటి సమావేశంలో ఉపన్యాసం ఇవ్వనున్నారు అంటే డెఫినెట్గా స్కెడ్యూల్ అయ్యింది ఉపన్యాసం ఇచ్చేటటువంటి సిచ్యువేషన్. మరి ఈ ఎగ్జాంపుల్లో మన నాయకుడు అనేవారు సబ్జెక్ట్ అవుతారు. మరి దీని ఇంగ్లీష్లో అవర్ లీడర్ ఈజ్ స్లేటెడ్ టు గివ్ స్పీచ్ ఇన్ టుమారోస్ కాన్ఫరెన్స్. అవర్ లీడర్ ఈజ్ స్లేటెడ్ టు గివ్ స్పీచ్ ఇన్ టుమారోస్ కాన్ఫరెన్స్ అంటే మన నాయకుడు రేపటి సమావేశంలో ఉపన్యాసం ఇవ్వనున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్, మా కంపెనీ వచ్చే వారం కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయనుంది. మా కంపెనీ వచ్చే వారం కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయనుంది. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా ఒక పనిని చేయనున్నారు. మా కంపెనీ వచ్చే వారం కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయనుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో అవర్ కంపెనీ ఈజ్ స్లేటెడ్ టు లాంచ్ ఏ న్యూ ప్రొడక్ట్ ఇన్ నెక్స్ట్ వీక్. అవర్ కంపెనీ ఈజ్ స్లేటెడ్ టు లాంచ్ ఏ న్యూ ప్రొడక్ట్ ఇన్ నెక్స్ట్ వీక్ అంటే మా కంపెనీ వచ్చే వారం కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయనుంది. థర్డ్ ఎగ్జాంపుల్, అతను మన ఆపోజిట్ టీంలో ఆడనున్నాడు. అతను మన ఆపోజిట్ టీంలో ఆడనున్నాడు. సో ఇక్కడ కూడా అతను అనే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఒక పనిని చేయనున్నాడు, ఆడనున్నాడు. మరి దీన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ స్లేటెడ్ టు ప్లే ఇన్ అవర్ ఆపోజిట్ టీమ్. హీ ఈజ్ స్లేటెడ్ టు ప్లే ఇన్ అవర్ ఆపోజిట్ టీమ్ అంటే అతను మన ఆపోజిట్ టీంలో ఆడనున్నాడు. అండ్ ఫోర్త్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం త్వరలో కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ప్రభుత్వం త్వరలో కొత్త విధానాన్ని అమలు చేయనుంది. మరి దీని ఇంగ్లీష్లో ద గవర్నమెంట్ ఈజ్ స్లేటెడ్ టు ఇంప్లిమెంట్ ద న్యూ పాలసీ వెరీ సూన్ ఆర్ న్యూ పాలసీ సూన్ అంటే ప్రభుత్వం త్వరలో కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ద గవర్నమెంట్ ఈజ్ స్లేటెడ్ టు ఇంప్లిమెంట్ ద న్యూ పాలసీ సూన్. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్, మేనేజర్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. మేనేజర్ ఈ నెలాఖరులో పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ చేయనున్నారు. మరి దీన్ని ఇంగ్లీష్లో ద మేనేజర్ ఈజ్ స్లేటెడ్ టు రిటైర్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ద మేనేజర్ ఈజ్ స్లేటెడ్ టు రిటైర్ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే మేనేజర్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ స్లేటెడ్ టు ప్లస్ V1 మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తున్నాం, ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, యాక్టివ్ వాయిస్ అనగానే మనకు మెయిన్గా గుర్తుకు రావాల్సింది సబ్జెక్ట్. అంటే ఏదైనా ఒక పని చేసేవాళ్ళు. మన నాయకుడు ఒక సబ్జెక్ట్, మా కంపెనీ ఒక సబ్జెక్ట్, అతను ఒక సబ్జెక్ట్, ప్రభుత్వం సబ్జెక్ట్, మేనేజర్ ఒక సబ్జెక్ట్. ఇలా ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఒక పనిని చేయనున్నారు అని తెలిపే సందర్భంలో ఈ స్లేటెడ్ టూతో పాటు మనం V1 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ప్యాసివ్ వాయిస్లో స్లేటెడ్ టూతో పాటు మనం బీ అండ్ V3 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. స్లేటెడ్ టు బీ అండ్ V3. అండ్ ఇక్కడ మనకు సబ్జెక్ట్ అనేది ఉండదు, ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది, బికాస్ ప్యాసివ్ వాయిస్ కాబట్టి. రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్, మీటింగ్ని 2 గంటల్లో ముగించనున్నారు. మీటింగ్ని 2 గంటల్లో ముగించనున్నారు. సో ఈ స్టేట్మెంట్ ఒకసారి నోటీస్ చేయండి. మీటింగ్ని, ఇక్కడ మీటింగ్ని అంటున్నాం కానీ ఆ మీటింగ్ని ఎవరు 2 గంటల్లో ముగించనున్నారు? సో దీన్ని మనం డిస్క్రైబ్ చేయడం లేదు, అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్ గురించి ఇక్కడ మనం మాట్లాడటం లేదు. ఇలాంటి టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీటింగ్ని 2 గంటల్లో ముగించనున్నారు. మరి దీన్ని ఇంగ్లీష్లో ద మీటింగ్ ఈజ్ స్లేటెడ్ టు బీ కంక్లూడెడ్ ఇన్ 2 hours. ద మీటింగ్ ఈజ్ స్లేటెడ్ టు బీ కంక్లూడెడ్ ఇన్ 2 hours అంటే మీటింగ్ని 2 గంటల్లో ముగించనున్నారు. సెకండ్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ టీమ్ లీడర్గా అతనిని ఎన్నుకోనున్నారు. నెక్స్ట్ టీమ్ లీడర్గా అతనిని ఎన్నుకోనున్నారు.
సో ఇక్కడ కూడా నెక్స్ట్ టీమ్ లీడర్గా అతనిని ఎన్నుకోనున్నారు అంటున్నాం, కానీ అతనిని ఎన్నుకునేటటువంటి సబ్జెక్ట్ ఎవరు? ఆ సబ్జెక్ట్ గురించి ఇక్కడ మనం మాట్లాడటం లేదు కాబట్టి ఈ అతనిని అనేదాన్ని మనం ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేస్తాం అండ్ ఆ సబ్జెక్ట్ ఇక్కడ లేరు. ఇలాంటి స్టేట్మెంట్స్ మనం ప్యాసివ్ వాయిస్లో ఎక్స్ప్రెస్ చేయాలి. నెక్స్ట్ టీమ్ లీడర్గా అతనిని ఎన్నుకోనున్నారు, మరి దీన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ స్లేటెడ్ టు బీ ఎలెక్టెడ్ యాజ్ ద నెక్స్ట్ టీమ్ లీడర్. హీ ఈజ్ స్లేటెడ్ టు బీ ఎలెక్టెడ్ యాజ్ ద నెక్స్ట్ టీమ్ లీడర్ అంటే అతనిని నెక్స్ట్ టీమ్ లీడర్గా ఎన్నుకోనున్నారు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, మనీని అంటే డబ్బుని రేపు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయనున్నారు. మనీని రేపు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయనున్నారు. సో ఇక్కడ కూడా డబ్బుని రేపు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ ఎవరు చేయనున్నారు? ఆ చేసేటటువంటి సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ మనం మాట్లాడటం లేదు, జస్ట్ ఆబ్జెక్ట్ మనీకి అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మరి దీని ఇంగ్లీష్లో మనీ ఈజ్ స్లేటెడ్ టు బీ ట్రాన్స్ఫర్డ్ ఇన్ అకౌంట్స్ టుమారో. మనీ ఈజ్ స్లేటెడ్ టు బీ ట్రాన్స్ఫర్డ్ ఇన్ అకౌంట్స్ టుమారో అంటే మనీని రేపు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయనున్నారు. ఫోర్త్ ఎగ్జాంపుల్, సెమ్ 1 పరీక్షలను మార్చిలో నిర్వహించనున్నారు. సెమ్ 1 పరీక్షలను మార్చిలో నిర్వహించనున్నారు. సో ఇక్కడ సెమ్ 1 పరీక్షలను మార్చిలో నిర్వహించనున్నారు అంటున్నాం, కానీ ఆ నిర్వహించేటటువంటి సబ్జెక్ట్ ఎవరు? ఆ నిర్వహించే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్జెక్ట్ అవుతారు. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడటం లేదు. మరి దీన్ని ఇంగ్లీష్లో సెమ్ 1 ఎగ్జామినేషన్స్ ఆర్ సెమ్ 1 ఎగ్జామ్స్ ఆర్ స్లేటెడ్ టు బీ కండక్టెడ్ ఇన్ మార్చ్. సెమ్ 1 ఎగ్జామినేషన్స్ ఆర్ ఎగ్జామ్స్ స్లేటెడ్ టు బీ కండక్టెడ్ ఇన్ మార్చ్ అంటే సెమ్ 1 పరీక్షలను మార్చిలో నిర్వహించనున్నారు. లాస్ట్ ఎగ్జాంపుల్, కొత్త గ్రామ పంచాయతీ ఆఫీస్ను 26న ప్రారంభించనున్నారు. కొత్త గ్రామ పంచాయతీ ఆఫీస్ను 26న ప్రారంభించున్నారు. సో ఈ స్టేట్మెంట్లో కూడా కొత్త గ్రామ పంచాయతీ ఆఫీస్ను 26న ప్రారంభించనున్నారు. ఎవరు ప్రారంభించనున్నారు? ఆ ప్రారంభించేటటువంటి సబ్జెక్ట్ ఎవరో ఇక్కడ లేరు. మరి దీని ఇంగ్లీష్లో ద న్యూ గ్రామ్ పంచాయతీ ఆఫీస్ ఈ స్లేటెడ్ టు బీ స్టార్టెడ్ ఆన్ 26th. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పనిని చేయనున్నారు అని తెలిపే సందర్భంలో సబ్జెక్ట్ లేని సిచ్యువేషన్లో ప్యాసివ్ వాయిస్లో ఈ స్లేటెడ్ టు బీ ప్లస్ V3 అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. That's it for today, friends. See you next video. Happy loading and thanks for watching.